మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మార్చి 18వ తేదీ బుధవారము. ధ్యానములలో 25వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. యేసుక్రీస్తు శిలువ మార్గంలో రెండవ స్థలము. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన శిలువను మోసుకొని కపాల స్థలమను చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున ఇవి కూడా చూచి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు శ్రమల ధ్యానములు 40 రోజుల ఉపవాస దీక్షలలో కొనసాగుతున్న మనము శిలువ మార్గంలోని 14 స్థలములను ధ్యానించట ద్వారా యేసుక్రీస్తు ప్రభువు తీర్పు మొదలు సమాధిలో పెట్టిన యథార్థ సంఘటనలను, శ్రమానుభవములను గురించి తెలుసుకుందాము, ధ్యానిద్దాము. ఈ క్రమరూపక సంగతులను మన రోమన్ కాథలిక్ చర్చి వారు తప్పనిసరిగా ధ్యానించెదరు. కావున మనమును యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములను ఈ రూపంలో కూడా స్మరించుకుందాము. శిలువకు సమీపిద్దాము, ఆశీర్వాదాలు అందుకుందాము. పిలాతు యేసుక్రీస్తు ప్రభువును శిలువ శిక్షకు అప్పగించిన తోడనే సైనికులు యేసుప్రభువును స్వాధీనం తీసుకొని పోయిరి. వారి అధీనంలో ఉన్న యేసుప్రభు వారిని తోలనాడిరి, దౌర్జన్యం చేసిరి, అపహసించిరి. అయినను ఆయన అపహసించబడి నోరు తెరవలేదు. శిక్షకు పాత్రులైన మనకు ఆ దోషములు శిక్షలు అంటకుండా ఆయనే దౌర్జన్యము నొందెను, శ్రమల పాలయ్యను. దుర్నువారికి తన దేహమును అప్పగించి గొల్గొతా అనబడిన కపాల స్థలమునకు యెరూషలేము వీధుల గుండా బరువైన శిలువను మోస్తూ ఆ భారమును భరించలేనని తలంచక తృణీకరించక చిరునవ్వుతో ఆ భారమును మోసెను. ఆ భారము మనము వేసిన పాపభారమే కదా. అట్టి పాపభారమును భరించిన ఆయన త్యాగమును స్మరించుచు ఈ రెండవ స్థలమైన శిలువ మార్గంలో ఆయన శ్రమలను ధ్యానించుచు శిలువ మార్గంలో నడవగల శక్తిని శిలువను మోసిన యేసుక్రీస్తు ప్రభువు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా విమోచనకై మహాభారంను దింపివేసి తేలిక చేయడానికి శిలువను ఎత్తుకొని మోసిన బలాఢ్యుడైన మా యేసుక్రీస్తు ప్రభువు, రాత్రి నుంచి రక్తం కారుచున్న శిలువను మోయడానికి సిద్ధపడిన నీ సిద్ధపాటును చూచి మేమును కష్టములను ఎదుర్కొని జయించగల దైవస్థితిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. 14 స్థలములలో నీవు పడిన శ్రమలను ధ్యానించుచు మా శ్రమలను కొట్టివేయమని నిన్ను యాచించగల ప్రార్థనా స్థితిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. ధ్యానములలో సంపూర్ణంగా నడవగల స్థితిని, తద్వారా మా జీవితంలో పాపస్థితి నుంచి విముక్తి పొంది నీ సన్నిధిలో నడవగల శక్తిని మాకు కావలసినవి రాబట్టుకునే దైవస్థితిలో నిలుపుమని వేడుకొనుచున్నాము. ఈ పరీక్షల కాలంలో మా బిడ్డలైన వారు ఎందరో పరీక్షలను రాయిచుండగా ప్రభువా, నీవే వారికి గొప్ప జ్ఞానం ఇచ్చి అన్ని పరీక్షలలో విజయం పొందగల సామర్థ్యమును దయచేయము, ఉన్నత స్థితిలో నడిపించుము, సాక్షులుగా నిలువబెట్టమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై కూడా నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు, గర్భఫలమును అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్నీ నూరంతలుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు రక్షణ తెచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు మన భారములను పూర్తిగా తీసివేసి శిలువ రక్తధారలలో మనలను కడిగి శుద్ధీకరించి కాపాడునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సిలువలో